జగిత్యాల పట్టణంలో గత నెల 8వ తేదీన ఒక బాలుడు హత్య చేయడం జరిగింది. అనంతరం 9వ తేదీ నాడు జగిత్యాల పట్టణంలోనే 120 మంది ఎరుకల గిరిజన కుటుంబాలను అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలు బహిష్కరించడం జరిగింది. ఈ సంఘటన స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, సిఐ, ఎస్ఐ వీళ్ళందరికీ కూడా డిపార్ట్మెంట్కు తెలియజేసిన జీవన్ రెడ్డి గారి మాటల్లో గిరిజనులు జీవించడానికే అనర్హులని, ఇక్కడ ఎరుకల గిరిజనులు తప్పు చేశారని, ఇక్కడ ఉండొద్దని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా స్థానిక సిఐ, ఎస్ఐ కూడా అదేవిధంగా మాట్లాడడం జరిగింది. అంటే ప్రజాస్వామ్య దేశంలో జీవించే హక్కుని ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా, మంత్రిగా కొనసాగుతున్నటువంటి జీవన్ రెడ్డి గారు మొత్తం ఎరుకల జాతిని అవమానపరుస్తూ ఎరుకల జాతి ప్రజలని అక్కడ ఉండకుండా తరిమివేయాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో అజ్ఞాతవాసం అనేది విషయం మా ఎరుకల జాతికి ఏమి తెలియదు, కానీ జీవన్ రెడ్డి గారి పాలనలో ఎరుకల జాతి ప్రజలు మాత్రం అజ్ఞాతంలోకి 38 రోజులు వెళ్ళడం జరిగింది. ఇవాళ పిల్ల పాపలతో అక్కడ ఎవ్వరు కూడా స్థానికంగా ఉండలేని పరిస్థితి ఏర్పడ్డది. అతి నిరుపేదలైనటువంటి ఎరుకల జాతి ప్రజలని ప్రభుత్వం, వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు బహిష్కరించడం అనేది ఎరుకల హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే జీవన్ రెడ్డి గారు మంత్రిగా కొనసాగుతున్నాం కావున ఏదైతే గిరిజనుల గుడిసెలు తగలబెట్టారో, గిరిజనులు వెంటాడి కొట్టారో, కొట్టిన వారిపై, గుడిసెలు తగలబెట్టిన వారిపై వెంటనే SC/ST అట్రాసిటీ సెక్షన్ కింద కేసు నమోదు చేయించి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బహిష్కరణకు గురి చేసినటువంటి అక్కడ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. జగిత్యాలలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. వాస్తవంగా జీవన్ రెడ్డి గారైనా, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ పార్టీలైనా ఎరుకల జాతి ప్రజలపై వాళ్ళు చూసినటువంటి చూపు మొత్తం ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మానవ హక్కులని హరించి వేసినటువంటి పరిస్థితి ఉన్నది. కావున జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఎస్పీ, కలెక్టర్ గారులకు ఎరుకల హక్కుల పోరాట సమితి విజ్ఞప్తి చేస్తున్నాం. మానవత దృక్పథంతో ఎవరైతే హత్యకు గురైనటువంటి ఆ బాలుడికి మా ఎరుకల జాతి తరఫున ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అదే సమయంలో మీరు బహిష్కరించినటువంటి 120 మంది ఎరుకల గిరిజన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్షణమే అదే ప్రాంతంలో ఉండేటట్లు ఏర్పాటు చేయాలని మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు, మీ పాలన కూడా స్పష్టంగా కనబడట్లేదు. జిల్లాలో ఏం జరుగుతున్నది, ఏ జిల్లాలో ఏం జరుగుతున్న విషయాన్ని మీరు ఇప్పటికే తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లు కనబడుతున్నది. తక్షణమే అక్కడ పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేసి ఎరుకల గిరిజనులకు మద్దతుగా అక్కడ మనకు రక్షణగా తక్షణమే పోలీస్ ఫోర్స్ని ఏర్పాటు చేయాల్సిందిగా హోమ్ మినిస్టర్ జానారెడ్డి గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఇల్లు కాలబెట్టింది, మా అమ్మలో కొట్టేసింది, మా పిల్లల బతుకు, మా పిల్లలు బడికి పోయేది, మీద వాన కింద దోమలు మాకు పెద్ద బాధ అయిపోయింది. అనేసరిగా బాధ అయిపోయింది. మాకు ఎక్కడ లేని మాకు బాధ అయిపోయింది. మాకు పొలాలకు పోయేది కూడా భయంకరం అయిపోయింది. తెలంగాణ పోతుంది, కరెంట్ నీళ్ళ పోతుంది కూడా బాధ అయిపోయింది మాకు. అని మాకు ఇట్లా నడుస్తుంది. ఆ పిల్లగాడు కూడా మంచోడే, ఆ పిల్లగాడు కూడా ఇట్లా చేసినట్టే మేము నమ్మలేదు. పోలీస్ స్టేషన్కి పట్టించినాము.
వచ్చిన తర్వాత మమ్మల్ని ఎందుకు వెళ్ళగొట్టుడు, మా ఇంట్లో ఎందుకు ఆలబెట్టుడు, మా ఇంట్లో మా బియ్యాల కాడికి ఎందుకు ఎత్తుకుపోతుంది, మా చెద్దర్లు ఎందుకు ఆలబెట్టున్నాడు, మా మంచాల కాడికి ఎందుకు ఎత్తుకుపోతున్నాడు, ఈ ఆడమందరు లేదా, ఊళ్ళో పెద్ద మనుషులు లేరా, ఎందుకు లేరు, మమ్మల్ని పిలిపించి అడగచ్చు కదా. ఎక్కడ అక్కడ పోయినాక మమ్మల్ని అందరూ మా ఇంట్లో అందరూ ఇట్లా కాలబెట్టి గుర్సులు తిప్పుకుంటా మా బియ్యాల కాడికి ఎత్తుకోపోడు, మా పైసల కాడికి దోసుకోపోడు, మా బంగారం కాడికి ఎత్తుకోపోడు, ఎందుకు మమ్మల్ని పిలిపించి అడగచ్చు కదా. పోలీసులు ఉన్నారు కదా, జీవన్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా, ఎందుకు మమ్మల్ని పట్టింగ్ కూడా మమ్మల్ని ఎందుకు చేసుకుని ఇట్లా తప్పు చేసిన వాడిని బంధించినాము, దేశంలో దూరినాము, కులం ఏమి చేస్తున్నాడు, కులాన్ని ఎందుకు ఏడిపిస్తున్నాడు, కులాన్ని బిడ్డలేంటి, కొడుకులేంటి, మా కథ ఏంటి, మా లెక్క ఏంటి, మమ్మల్ని అనేక ఇట్లా అడిగితే మాకు ఎక్కడ తలదాసుగా నీడలేదు. ఊరికెళ్ళి వెళ్ళిపోయినా కానీ అదే మాట్లాడుతున్నాడు, పిల్లాడిని చంపినాడు, చేసింది పిల్లాడైతే వాడు దేశంలో ఉన్నాడు. కులం ఏం చేస్తున్నాడు, కులాన్ని పట్టుకొని మేమేం చేయగలగాలి, మేమేం చేయాలి, కులం ఏం చేస్తాం, కులాన్ని పట్టుకొని ఏడిస్తే కులం ఏం చెప్తాం, మేము పబ్లిక్ ఏం సమాధానం చెప్పాలి. జీవన్ రెడ్డి రోడ్ల శాఖ మంత్రి, మేము ఇప్పటికీ ఉండబట్టి జీవన్ రెడ్డి 20 ఏళ్ళ సంది మేము అక్కడ ఉంటున్నాం, మమ్మల్ని శ్రద్ధ చేస్తలేదు, మాకు ఇల్లు ఇస్తలేదు, మాకు లోన్ గవర్నమెంట్ ఇచ్చి ఏమి ఇస్తలేదు, మాకు నష్టమవుతుంది, మా కష్టాలు ఇచ్చి మేము బతున్నాం. ఇప్పందపేట గ్రామం శంకులపల్లె, అయితే మేము అక్కడ 20 ఏళ్ళ సంది ఉంటున్నాం. ఉండే వరకు ఈ పిల్లవాడు మంచి పిల్లవాడే, ఇది ఎట్లా జరిగిందో వేరే వాళ్ళతో జగిత్యాలలో కూడా బాగా అన్యాయం చేస్తున్నారు. ఎరకలని ఎరకలు కనిపించినా కానీ అన్యాయంగా తిరగబడుతున్నారు. ఎరకల వాళ్ళు ఏడ కనిపించిన వాళ్ళ గుండెలు దడదలు చేస్తున్నాయంట. చిన్న చూపు. మాకు మాత్రం అంత మంచోళ్ళే, వాళ్ళు కూడా పిల్లగాళ్ళు కూడా పిల్లగాడు సరిపోయిన వాళ్ళు కూడా మంచోళ్ళే, మాకేం అన్యాయం చేసిన వాళ్ళు కాదు. మాకు ఏది తెలియదు, మేము మాత్రం ఆగితారం అన్నాడు. వెళ్ళవాడకపోయిన నేను, నాకు ఏది జరిగినా నాకు తెలియదు, ఈ సంగతులు మాకు తెలియదు. నేను లేనప్పుడు నా ఇంటి మీద అగ్గి పెట్టిండ్రు, నా కొడుకుల ఇంట్లోకి, నా ఇంటికి 3 ఇంట్లోకి అగ్గి పెట్టిండ్రు. మొత్తం సంసారం సత్యనాశ అయింది. మేము గడ్డిలో, ఆనలో, దోమలలో మేము పడుతున్నాము. మా పిల్లల చదువుల గురించి చేసుకున్న అడిలో కూర్చుంటున్నాము. జీవన్ రెడ్డి గారి దగ్గరికి పోయి నేను మంగళవారం శ్రీవారికి వెళ్ళి భూదారం పోతే జీవన్ రెడ్డి సారు వచ్చి, ఏం సార్ ఇట్లా చేస్తున్నారంటే, సారు బయటికి వెళ్ళలేడు జీవన్ రెడ్డి సారు. అప్పుడు ఎస్ఐ సార్ వచ్చి, కుస రామచంద్ర వచ్చి, 6 నంబరు దేవుడచ్చి మల్లయ్య వచ్చి, కుస మల్లయ్య వచ్చి, ఎంకమ్మ నేను పక్కకు జరుగు అని 2 6 నంబర్లు వచ్చి ఎస్ఐ వచ్చి జీవన్ రెడ్డి ఇంటికాడ చెప్పారు. ఇట్లా ఈ బతుకులు ఎన్నిద్దరు మేము బతకాలి, మా పిల్లల పడిపోయా, మాకు తినటం తిండి లేకుంటున్నది. మేము ఏ రోజు పెట్టినా కానీ, ఏ సుట్టం పెట్టినా కానీ 1 పూటనే 2 పూటలే మా సంసారాలను నిడిసబెట్టి మేము ఎన్నిద్దరని జీవన ఇట్లా ఎన్ని రోజులని బాధపడాలి. ఎక్కడెక్కడిని చూస్తే కూర్చున్న కాడికి కూర్చున్నా, ఛాయా రోడ్డు మీద మాకు మేము నడిచినా కానీ వాళ్ళకి దండం పెట్టకపోతే తరుగుతున్నారు. అది మేము ఏడ కూర్చున్నా కానీ ఎక్కడ వాళ్ళకు నీకు ఎందుకు జాగలు భూములు, మీరు రోడ్డు పోటీ ఎందుకు కూర్చుంటున్నారు, మీకు రోడ్డు మీద జాగ కావాలా, మా కాపుదార పనులు పెద్దనా మీరు పెద్దనా అని మాట్లాడుతున్నారు. మీరు అందరూ వచ్చి మాకు కూడా సాయం చేయాలి, మీతోటి మేము ఉంటాం. వరకు వాళ్ళు సరిగ్గా ఉంటారు.
అశోక్ కొత్త పాస్టర్ ఉన్నాడు చర్చిలో. ఈ ఇద్దరు మామూలు ఉన్నారు. అడుగు బాబు మరుదులు. ఈ అశోక్ ఇక్కడ బాబు ఒక పాప. ఈ బాబుని మొత్తం మీద చంపేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఎన్నికల మాట్లాడారు ఇన్ఫర్మేషన్. అయితే దీనికి మధ్యలో ఇంకొక హోటల్ రాజు అనే ఒక కాపులకు సంబంధించిన వీళ్ళిద్దరు ఎరుకలు. దాంట్లో ఎరుకలు చంపింది వాస్తవం కదా. మన రిపోర్ట్ కూడా మనం తీసుకొచ్చిన రిపోర్ట్ కూడా ఉంది. రాజబాబు అనే యువకుడు డైరెక్ట్ సీన్లో ఉన్నట్టు చంపేశారు, బాబు చంపారు. కానీ అక్కడ జరుగుతుందంటే దీన్ని బలిచ్చిందని, పిల్లల్ని తీసుకెళ్ళి ఎరుకలు ట్రైబల్స్ బలిచ్చారని, అత్యాచారం చేశారని ఈ రకరకాల ఉదంతుల ద్వారా మొత్తం ఒక భయానకరమైన వాతావరణం క్రియేట్ చేశారు అక్కడ మొత్తం జిల్లా మొత్తం. మీడియా కూడా మొత్తం ఫ్రంట్ పేజ్, జిల్లా విషయంలో ఫ్రంట్ పేజ్ న్యూస్ చేయడం వల్ల అంటే వాస్తవమైన విషయాన్ని పక్క పెట్టేసేసి లేని విషయాలను ఎక్స్పోజ్ చేశారు అక్కడ. దాని ద్వారా మొత్తం గ్రామాల్లో ఉన్న ప్రజలంతా ఒకటి కావడం, ఈ ఎరుకల వృక్షాల మీద ఇళ్ళ మీద దాడి చేయడం, కాల్చేయడం, దుర్గంధులు కుట్టడం ఎంత జరిగింది. అంటే అప్పుడు పోలీసు కూడా వచ్చి వాళ్ళకు కొంత రక్షణ, అదే రోజు రక్షణ కల్పించారు 9th రోజు. ఆ తర్వాత మీరు ఒక 1 month వరకు ఎవరు కూడా ఉండకూడదు, ఊర్లో ఉండకూడదు అనేది సిఐ డిఎస్పీ డైరెక్షన్. వాళ్ళు డైరెక్ట్ ఒకసారి మనం ఆ తర్వాత మన కిషన్ రెడ్డి గారిని మినిస్టర్ కలిస్తే, కిషన్ రెడ్డి జీవన్ రెడ్డి గారిని కలిస్తే అతను ఏమంటే మీరు వాళ్ళు ఏం చెప్తే అదే ఫాలో కండి. మరి పోలీసు వాళ్ళు చెప్పింది కదా, ఒక 2 రోజులు బయట ఉండమని చెప్పింది కదా, అదేవిధంగా మీరు ఉండండి. ఇక్కడ అక్కడికి వెళ్ళి తలదాచుకోవడానికి ఊరుట్ల ఆ చుట్టుముట్ల గ్రామాలకు వెళ్తే అక్కడ కూడా వీళ్ళు ఫోన్లు చేసి డిపార్ట్మెంట్కి చెప్పడం, వాళ్ళు ఎక్కడ వచ్చినా వాళ్ళు ఉండడానికి అసలు మాకు అవకాశం లేదు, వాళ్ళు ముందు తరిమి కొట్టండి. ఇది ఇప్పుడు ఏరేంజ్ చేసినటువంటి అబ్బాయి రాజబాబు వాళ్ళు మార్గాన ఉండిపోయి ఎక్కడన్నా ఉండిపోయి గుల్లపల్లి పోతే అక్కడ కళ్యాణ్ ఇస్తాను వచ్చారు. సార్ ఆ ఇల్లు ఉన్నాయి సార్, 6 ఇండ్లు ఉన్నాయి. ఇల్లు అట్లా ఉన్నాయి, తాళాలు అక్కడ వాళ్ళు పట్టలేదు. గుడిసెలు తగలబెట్టారు, ఒక 3 గుడిసెలు సార్. అక్కడ స్థలాలు రేట్లు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఇలా మొత్తం మీద ఈ సంఘటన ద్వారా అక్కడి నుంచి తరిమేసేస్తే ఆ స్థలం మొత్తం ఇంతకుముందు ఎప్పుడు జరిగిందో, ఎంతకాలం జరిగింది? లాస్ట్ మంత్ 9వ తారీఖు జరిగిందండి. ఏదండి బెన్హేనా? అబ్బాయి పేరు చనిపోయిన అబ్బాయి పేరు బెన్హేనా అండి. రేషన్ కార్డు, మన ఓటర్ లిస్టు, ఎన్ని ఫ్యామిలీస్ అట్లా మొత్తానికి 20 ఫ్యామిలీస్ సార్. సొంత ఇంటికి పట్ట ఉంది, స్థలం ఉంది, లేని వాళ్ళు ఇప్పుడే ఉన్నారు. ఎన్ని ఫ్యామిలీస్? అవి దాదాపు ఒక 50కి ఎక్కువ ఉంటాయా? 50కి ఎక్కువ ఉంటాయి. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. 30 సంవత్సరాలు కట్టుకుంటా ఉన్నారు. గుర్తింపు కార్డు కూడా ఉంది సార్. ఇస్తలేదు. గుర్తింపు కార్డు కూడా స్పీడ్ కొట్టుకో. గత నెల 9వ తేదీ నాడు ఒక పిల్లవాడు చనిపోయిన నెపంతో 120 కుటుంబాలని, ఎరుకల గిరిజన కుటుంబాలని అప్రకటితంగా బహిష్కరణ చేయడం జరిగింది. దానికి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక డిఎస్పీ, సిఐ, ఎస్ఐ ఇలా ప్రోత్సాహంతో అక్కడటువంటి అగ్రకులాలు చేసినటువంటి దాని ద్వారా మొత్తానికి దిక్కులేనటువంటి ప్రజలుగా ఎరుకల జాతి ప్రజలు 38 రోజులుగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేకపోవచ్చు. మేము
ఇవాళ SC/ST కమిషన్ గారిని కూడా కలిసాం, హ్యూమన్ రైట్స్ కమిషన్ గారిని కలుస్తాం, సీఎం గారిని కలుస్తాం, జానారెడ్డి గారిని కూడా కలుస్తాం. ఎరుకల జాతికి ఈ అప్రకటితంగా ఏదైతే బహిష్కరణ గురి చేశారో ఈ బహిష్కరణ వెంటనే మరి వెనుకకు తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఎరుకల జాతి ప్రజలు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నారో అదే ప్రదేశంలో వాళ్ళు ఉండడానికి ఏర్పాట్లు చేయాలని మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఒరిజినల్ అసలు ఇవ్వాలి, ఇస్తారా? అయితే హత్య చేసిన వాళ్ళు ఎరుకల యువకులమే వీళ్ళ కేసు పెట్టడం జరిగింది. ఇద్దరు యువకులుగా అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా పంపారు. ఇద్దరు సేమ్ టైం వీళ్ళు ఉన్నటువంటి నివాస ప్రాంతాలు వృక్షాల మీద ఇండ్ల మీద వీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ కొట్టడం ఇక్కడనే చిన్న అంటే టౌన్కు అటాచ్ ఉంటుంది సార్. అంటే మొత్తం మీద వాళ్ళ ఫ్యామిలీస్ ఇవాళ అక్కడ ఇళ్ళని వదిలిపెట్టారు, వాళ్ళకున్న వ్యవసాయం కూడా వదిలిపెట్టారు, వాళ్ళ జీవనోపాధి కూడా లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ కొద్దిపాటి వ్యవసాయం ఉంటే ఆ వ్యవసాయం కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ పొలం దగ్గరికి వెళ్ళి నీళ్ళు పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ ఊర్లోకి అడుగు పెడితే మేము చంపేస్తామని బెదిరించడం జరిగింది. ఆ 9th రోజు సంఘటనలో అసలు ఎక్కడ ఎరకల వాళ్ళు దొరికితే అక్కడ దొరికిన కూడా తరిమి పెట్టారు సార్. ఇక్కడ జీవన చెప్పడం జరిగింది సార్. ఇక 38 days అవుతున్నా కనీసం ఎక్కడ కూడా వాళ్ళకు చర్చికి పోయి మీరు వాళ్ళు ఒక 4 రోజులు ఎక్కడో తల దాచుకోండి, మీరు ఇక్కడ ఉండకూడదు, ఉండడం వల్ల ఇక్కడ స్థానికంగా వాళ్ళకు ఇళ్ళ పట్టాలు లేవని సార్ వాళ్ళ పల్లెలలో ఉన్నారు సార్. 38 days నుంచి మొత్తం బహిష్కరణ గురైంది సార్. ఎందుకంటే రిపోర్ట్ రాని నేను ఏం చేయలేదు. పిల్లలు కూడా స్కూల్ ఫస్ట్ పిల్లలు ఉన్నారు సార్. 29 రోజులు ఆగినా మీరు అక్కడ బయట రాష్ట్రం సార్ ఇప్పటి వరకు కూడా ఒక 30 పిలిచి అందుకోసమే అడుగుతున్నాను, కలెక్టర్ అడుగుతున్నా, వచ్చే శుక్ర అన్నట్టు పెట్టాను. ఎక్కడన్నా అవుతుందా దునియాలో ఎక్కడన్నా ఇక్కడనే కాదు, ఎంతకన్నా అవుతుంది వాళ్ళ నుంచి రిపోర్ట్స్ అడిగినానండి. రిపోర్ట్స్ అడిగి ఇప్పుడు రిపోర్ట్స్ అడిగినాక వాళ్ళు రిపోర్ట్స్ వస్తాయి కదా, శుక్రవారం వచ్చి శుక్రవారం వాళ్ళు ఉండడానికి సార్. అయితే హత్య చేసినటువంటి అబ్బాయి వాళ్ళకు టైం అక్కడ ఉన్నటువంటి టైం మీరు ఉండేది లేకుండే మొదలే వచ్చి ఉన్నారు అట్లా డిపార్ట్మెంట్ గురించి కాదు నాకు, నేను పక్కా చేస్తా పరిస్థితుల్లో ట్రైబల్స్ అయితే న్యాయం చేకూర్చాను, న్యాయం చేసినందుకే కూర్చున్నాం ఇక్కడ. అందుకోసం ఆగండి, కొత్తగా మీకు మాటలు చెప్తే ఏం లాభండి, రిపోర్ట్ రానియండి చెప్తాము సార్. ఇంకోటి సార్ అక్కడ మన ఇది పాకిస్తాన్ వాళ్ళని ఎట్లా తరిమేస్తారో అసలు మీరు ఇక్కడ ఊళ్ళో ఉండడానికి ఎరకల వాళ్ళు మీరు ట్రైబల్స్ మీరు ఉండడానికి కొంచెం టైం విషయంగా రాస్తే అది చెల్లదండి, బాగుండదు అది తెలిసిందా. పొలాలకు నీళ్ళు పెట్టుకుంటుంటే పొలాలకు నీళ్ళు పెట్టొద్దని కూడా ఇక్కడ మీరు వారం రోజులు ఆగలేదంటే నేనేం చేయలేదు. భయపెట్టి సార్ వాళ్ళు సరే ఇప్పుడు ఇక్కడ మీరు మాకు ఒక